మొన్న ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీ, మీరు తెలుగుదేశం వచ్చిన వాళ్ళే, కేసీఆర్ తెలుగుదేశం నుంచి, రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి. మీరు ఉన్నారు కాబట్టి ముగ్గురు తెలుగుదేశం అనుకున్నాం. తెలుగుదేశం లేకుండా చేసిన బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టండి, దాన్ని బోధపెట్టండి అని కూడా ఆ పదం కూడా అన్నారు కదా వారు. బహుశా దాని పరిణామం ఎట్లుండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఏం లేదు, దీంట్లో రెండు, ఒకటి రాజకీయ అపరిపక్వత ఉంది, అధికార మదం ఉంది. అధికారము నిలబెట్టుకోలేనటువంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు అధికారం వస్తే ఏమవుతుందంటే ఆ పరిణతి లేనప్పుడు, ఆ స్థాయి పరిణతి లేనప్పుడు అది మైండ్ పొల్యూట్ అయిపోతుంది అధికార మదంతోన. ఇంగ్లీష్ ప్రావర్బ్ ఉంది, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. అది పక్కా ఇవాళ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది. ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఆయనకు వచ్చింది అసలు. వాస్తవంగా ఆ దక్షత ఆయనకు ఉండి రాలే. ఆయన కొంత కాంట్రిబ్యూట్ చేసి ఉండవచ్చు, కానీ ఆ పరిస్థితులు కలిసి వచ్చినాయి ఆయనకు. దాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి ఇష్టారీతిగా మాట్లాడి ఆఖరికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి దీన్ని ధ్వంసం చేయాలి, ఇది తెలుగుదేశాన్ని ఇక్కడ లేకుండా చేసింది కాబట్టి మీరు తెలుగుదేశం వల్లే దీన్ని లేకుండా చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎన్టీ రామారావు తన జీవిత కాలంలో భారతదేశంలో ఇద్దరు మహానుభావులు, ఒకటి రామ్ మనోహర్ లోహియా తన జీవిత కాలంలో, రెండు ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీని ఆమూలాగ్రం వీళ్ళిద్దరూ వ్యతిరేకించినంతగా, సిద్ధాంతపరంగా వీళ్ళిద్దరూ ఏయాభావంగా చూసినంతగా, వీళ్ళిద్దరూ అసహించుకున్నంతగా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ అసహించుకోలేదు. అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీ పట్ల అంత క్రిటికల్గా ఉన్నటువంటి నాయకుడు ఆయన. సో తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ కాలగమనంలో, నేను మొన్న కూడా చెప్పినాను ప్రెస్ మీట్లో, ప్రజా ప్రస్థానంలో కాలగమనంలో తెలంగాణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఆ పార్టీ తీసుకున్నటువంటి వైఖరి మూలంగా ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేకుండా పోయింది. దాన్ని ఎవరో ఏదో చేసి మంత్రం చేసి దూరం చేసుడో మాయం చేసుడో కాదు. అది ప్రజల అంశాలకు కట్టుబడినప్పుడే ఆ రాజకీయ పార్టీకి ఒక అక్కడ నిలబడగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు జార్ఖండ్ ఏర్పడ్డది. అంతకుముందు ఉండేటువంటి పార్టీ లాలూ పార్టీ జార్ఖండ్లో లేదు కదా, ఇవాళ ఎందుకుంటుంది? ఉండదు. అంటే ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ ప్రాతిపదిక ఉంటుందో ఆ ప్రాతిపదిక నిలబడుతుంది. ఇక్కడ రాష్ట్రం ఏర్పడడానికి ఆటంకంగా ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రం వద్దన్నటువంటి పార్టీ, ఇంకో రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యమని ఈరోజు కూడా అనుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశం అంతర్ధానమైంది అంటున్నాం మనం. ఎవరో దాన్ని శాపం పెట్టి దూరం చేయలే. చారిత్రకంగా దాని పాత్ర ముగిసింది. ఒక అవతారం ముగిసినాక ఇంకో అవతారం భగవంతుడు రూపుదాలుస్తాడు అన్నట్లు తెలుగుదేశం యొక్క చారిత్రక ప్రస్థానం తెలంగాణ ప్రాంతంలో ముగిసిపోయింది. అది గెలిచిన అంతర్ధానమైంది. నేను అందుకే చెప్తున్నా వచ్చాను, కొంచెం సమయం ఏంటి, అంతర్ధానమైంది. కాబట్టి అటువంటి తెలుగుదేశాన్ని ఏదో కేసీఆర్ పని కట్టుకొని లేకుండా చేసిండు అనేటువంటిది రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ అపరిపక్వత నంబర్ 1. నంబర్ 2, ఏ తెలుగుదేశాన్ని ఆయన రివైవ్ కమ్మని అడుగుతున్నాడు, పునరుద్ధరించమని చేయమంటున్నాడు? రేవంత్ రెడ్డి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టుదామని చెప్పినటువంటి ఎన్టీ రామారావు పార్టీని. మరి రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతుండా, తెలుగుదేశం నాయకుడిగా మాట్లాడుతుండా? అంటే ఏ కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఎన్టీ రామారావు కోరుకున్నాడో ఆ ఎన్టీ రామారావు పార్టీని పునఃప్రతిష్ఠించాలంటున్నాడు. అంటే ఈ కాంగ్రెస్ సీట్ లేకుండా పోవాలనేది ఆయన ఉద్దేశం కూడా. ఏ పార్టీలు ఉన్నట్లు, ఏ పార్టీ కోసం మాట్లాడుతున్నట్లు, ఏం ఆలోచన అది అన్నట్లు? ఎన్టీ రామారావు కోరుకున్నది కాంగ్రెస్ పతనం. ఆయన అనుకున్నంత పని చేసిండు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టి ఇక్కడ కాంగ్రెస్ రూట్అవుట్ చేయలే ఎన్టీ రామారావు. తాను ఓడిపోయిన భారతదేశ యావత్తు 1989లో ఆయన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిండు. విపి సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అంతకంటే ముందు 1984 డిసెంబర్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే, ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం భారత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ దేశంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించింది. కాంగ్రెస్ పతనం నా లక్ష్యం అని ప్రకటించింది ఎన్టీ రామారావు. ప్రకటిత లక్ష్యం అది తెలుగుదేశానికి. ఇవాళ అది తర్వాతి కాలంలో అవకాశవాద పంతాన్ని ఎంచుకొని ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆ పార్టీ, కానీ బేసిక్ స్ట్రక్చర్ చెప్తున్నాను. అటువంటప్పుడు ఈయన గొద్దలు కూల్చండి అంటే, ఒకటి నేరపూరితమైన వ్యాఖ్యలు, అవి ఖండించినాం, కంప్లైంట్ ఇచ్చినా అదొక అంశం, అది పక్కకు పెడితే రాజకీయంగా ఈ పరిణతి లేనటువంటి విషయం కానీ, లేకుంటే ఒక దురహంకారం కానీ, అధికార మదం కానీ. మూడో కోణం ఏమై ఉంటుంది అంటేనంటే, బహుశా మూడో కోణం ఉండడానికి కూడా ఆస్కారం ఉంది. రేవంత్ రెడ్డి తెలివిలేనోడు అని కూడా నేను అనను. సమాజానికి అక్కరకు రాని, తనకు మాత్రమే పనికొచ్చేటువంటి అతి తెలివి ఎక్కువ రేవంత్ రెడ్డి గారు. ఆ తెలివితో ఆయన ఏంటంటే భవిష్యత్తులో
కాంగ్రెసేతర, బీఆర్ఎస్ఏతర, బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఏకం చేసి తాను లీడ్ చేసేటువంటి ఉద్దేశం ఉందో ఏమో. లేకపోతే మాటికి మళ్ళసారి నేనే ముఖ్యమంత్రిని అవుతా అనేటువంటి మాట ఎట్లా మాట్లాడతాడు? ముఖ్యమంత్రి అవుతాడా కాదా వేరు విషయం. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవాలి, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించాలి మళ్ళసారి కూడా అయినా నేను ఆ పార్టీలో ఆ విధానం ఉండదు, ఎవరిని ముందు ప్రకటించరు. అంటే ఇది దేనికి సంకేతం? రేపటి మొన్న మీరు ఎలదీసిన కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మొన్న ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ లేక 100 ఏళ్ల సదస్సుకు పోయినప్పుడు సభలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి ప్రసంగంలో ఇంకా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అంతకుముందు ఏమో బడేబాయ్ చోడేబాయ్ అన్నాడు. నేను ఏబీపీ స్కూల్లో చదువుకున్నా, తెలుగుదేశం కాలేజీలో ముందలికి పోయినా, కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్ విశ్వవిద్యాలయంలోనో జీవితంలో నౌకరేదో కాంగ్రెస్లో చేస్తున్నా అని మాట్లాడాడు. అంటే తన రూట్స్ ఏబీవీపీ బీజేపీలో ఉన్నాయని చెప్పిండు. ఖమ్మం సభలో ఏం మాట్లాడిండు? అంతకంటే 2-3 నెలల నుంచి ఏం మాట్లాడుతూ వస్తుండు? అంతకుముందు సఖ్యతతో రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాలి, మోడీ బడేబాయ్ నేను చోటేబాయ్ అని మాట్లాడిండు. అదాని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చిండు. రాహుల్ గాంధీ తిడితే మళ్ళీ వాపసు చేసిండు. ఇవి అయిపోయినాక ఇవాళ మెల్లిమెల్లిగా బీజేపీతో డిస్టెన్స్ అయ్యి ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కు, ఒక స్టేట్మెంట్కు ఇంకో స్టేట్మెంట్కు వాయిస్ పెంచి ఏం మాట్లాడుతున్నాడు? బీజేపీ మతవాద పార్టీ, దాన్ని మొదలుపెట్టాలి, మనమంతా కలిసి పనిచేయాలి ఐక్యంగా, ఈ నేరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రాబోయే రోజులలో కమ్యూనిస్ట్ పార్టీలని తాను దగ్గర తీసుకొని, జనసేన దగ్గర తీసుకొని, తెలుగుదేశాన్ని రివైవ్ చేసుకొని, అవసరమైతే మళ్ళీ తెలుగుదేశానికి తానే నాయకుడిగా ప్రకటించుకోనో, లేకుంటే ఒక కూటమి ఏర్పాటు చేసుకోనో, బీజేపీయేతర కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ నేను ఆశించిన స్థాయిలో బీజేపీతో కొట్లాడతా లేదు అని రాహుల్ గాంధీని ఎత్తిన నాడు టెంకాయ బలగొట్టి బయటికి వస్తాడేమో నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి, ఒక కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కదా, మీరు సంతోషించాలి కదా. సంతోషానికి బదులు కొంచెం కఠినమైన పదాలు ఉపయోగిస్తారు ఆయన పట్ల. బుచ్చన్న గారు, నేను ఏమంటున్నా అంటే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కరువు మీద కానీ, ఆనాటి కరువు మీద కానీ, ఆ పరిస్థితుల మీద కానీ, ఆ ప్రజల వ్యతల మీద కానీ రేవంత్ రెడ్డి స్పందించిన తీరు ఆశాజనకంగా ఎప్పుడూ లేదు. ఒకవేళ ఉంటే తక్షణం ఆయన చేయాల్సిన పని ఏందో, పాలమూరు బిడ్డగా, ఆ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డగా, ఓ రైతు కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డగా, మిగతా భేషజాలు అన్నీ పక్కకు పెట్టి, రాష్ట్ర అంశాలు కూడా చాలా అంశాలు పక్కకు పెట్టి, ఒక్క పాలమూరుకు సంబంధించినంత వరకు ఫస్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను సందర్శించి ఎక్స్పర్ట్స్ని అందరినీ పెట్టుకొని, రిటైర్డ్ ఇంజనీర్లను, ప్రస్తుత ఇంజనీర్లను అందరినీ పెట్టుకొని, విపక్షాలను కూడా పిలిచి ఈ పనులు ఎంత అయినాయి, ఇంకెంత కావాలి, ఎన్ని నిధులు అయితే ఎన్ని రోజులలో అయిపోతాయి, ఎప్పటి వరకు మనం ఈ ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణంలో కనుక ఆయన ఆ పని చేసి ఉంటే తప్పకుండా మా అందరి గౌరవభావం కలిగేది కదా. ప్రజలు కూడా గౌరవించేవాళ్ళు కదా, ప్రజలు కూడా ఇష్టపడేవాళ్ళు కదా. చేసిండు ఆయన ఆ పని. ఈ రోజు వరకు కూడా విజిట్ చేయాలి. 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ సంవత్సరంలో పడ్డాం మనం. పాలమూరు బిడ్డ అని చెప్తాడు. 90% పనులు పూర్తయినాయి. అచ్చము కేసీఆర్ వ్యతిరేకత, అచ్చము గుడ్డి రాజకీయమేనానండి. ఎంత తపన పడితే ఆ ప్రాజెక్ట్ అయింది. 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం మేము ఆల్రెడీ. అంటే వర్క్స్ ఎగ్జిక్యూషన్ అయింది. 32,000 కోట్ల రూపాయల విలువైన పనులను పూర్తి చేసినాం.